సమయంలో నూతన సంవత్సరపు ఆరాధనను జరుపుకున్నటకు దేవుడు మన సంఘమునకు ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనాలను చూసుకుంటే మనము మన మార్గములను తెలుసుకొని యెహోవా తట్టు తిరుగుదము. మన మార్గములను పరిశీలించి తెలుసుకోవాలి అనగా నీవు నడిచే మార్గములు, నీవు ఆలోచించే ఆలోచనలు, నీవు తలంచే తలంపులు ఇవన్నీ కూడా పరిశోధించుకోవాలి. ఒక పని చేసే ముందు ఈ పని ద్వారా నాకు లాభమా లేక నష్టమా, కష్టమా, ప్రాణ పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అనే ఆలోచన చేస్తాం. చేసిన తర్వాతనే ఇది నేను చేయగలుగుతాను, చేస్తే నాకు మేలు జరుగుతుందని ఆ పని చేయడానికి మనము ఉపక్రమిస్తాం. దాని ద్వారా నష్టము జరుగుతుంది అంటే ఎవరు కూడా ఆ పని చేయము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటనగా, ఇదిగో మీ మార్గములను పరిశీలించి తెలుసుకోండి. గతించిపోయింది సంవత్సరం, ఇప్పటికి మళ్ళీ మధ్యాహ్నం అయింది, 12 గంటలు గడిచిపోయాయి, దాటిపోయాయి. ఇంకా పాత మార్గములను, పాత విషయాలను తలంచగా శోధించుకోవాలి. నేను ఈ 2026వ సంవత్సరము ఎలా నేను బ్రతకాలి, ఎలా నేను జీవించాలి, ఎలా నేను ఉండాలి, ఇది పరిశీలించి నీవు దేవుడి తట్టు తిరగాలి. దేవుడి తట్టు తిరిగితే ఏం చేస్తారంటే మన తర్వాత చదువునా తిరిగిన తర్వాత ఏముంది? ఆకాశమందున్న దేవుడి తట్టు మన హృదయమును ఏమెత్తుకోవాలంట? హృదయాన్ని దేవుడి తట్టు ఎత్తుకోవాలంట. చాలా ఆశ్చర్యమే. ఎత్తుకున్నామా? హృదయాన్ని దేవుడి తట్టు. చేతులుంటే ఎత్తుతాం, కన్నులంటే ఎత్తుతాం, హృదయాన్ని ఎలా ఎత్తగలమండి? ఎప్పుడు హృదయం దేవుడి తట్టు ఎత్తగలమంటే ఎప్పుడు నువ్వు తన్మయమై దేవుడిలో బ్రతుకుతూ, దేవుడిలో ఉంటూ, ఆ యొక్క సమయంలో ప్రార్థించే సమయంలో, పాటలు పాడే సమయంలో నీవుగా దేవుడి వైపు చూస్తూ ఆ దేవుడి ఎందే ధ్యాస ఉంచుతావో నీ ఆత్మ కూడా దేవుడి వైపు తిరిగేదే దేవుడి తట్టు ఎత్తడము. ఆ ఆత్మలో దేవుడి తపన ఆశ కలిగేదే దేవుడి తట్టు ఎత్తడము. నీ హృదయాన్ని ఎత్తుకోవాలి, నీ చేతులను కూడా దేవుడి తట్టు ఎత్తుకోవాలి. ఎందుకనగా నూతన సంవత్సరము నీవు ప్రయాణించే మార్గములు మంచిగా ఉండాలి అంటే, నూతన సంవత్సరము నీవు నడిచే మార్గాలు మంచిగా ఉండాలంటే, నీ ఆలోచనలు మంచిగా ఉండాలంటే, నీకు మేలు జరగాలి అంటే తప్పక పరిశీలించి నీ హృదయాన్ని, నీ చేతులను దేవుడి వైపు ఎత్తుకొని ప్రార్థనలో చేయాలి. అలా చేయకుండా అలా ఉంటే ఇంకా మనము పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే జరిగే క్రియలు ఏంటని ఒకసారి దేవుడి వాక్యాన్ని పరిశీలిద్దాం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31-32 వచనాలు. నీవు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఏమంటున్నాడండి? నీవు పాత సంవత్సరము అక్రమ క్రియలు జరిగించావు, అక్రమంగా బ్రతికావు, నీతిగా బ్రతకలేదు, న్యాయముగా బ్రతకలేదు, దేవుడి కోసము బ్రతకలేదు, దేవుడి కోసము జీవించలేదు. కాబట్టి వాటిని విడిచి అంటే అతన్ని విడిచిపెట్టాలి. దేవుడు కావాలి అనుకున్నప్పుడు కొన్నిటిని ఏం చేయాలండి? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నాకు ఇష్టమైనది దేవుడికి ఇష్టకరంగా ఉన్నప్పుడు దానిని నేను వదులుకోవాలి. ఆ అక్రమ క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఆ తర్వాత ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణమో అర్థం ఏంటి తెలుసా? ఎందుకైనా ఇంకా పాపపు క్రియలు చేస్తూ వాటిని విడిచిపెట్టకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవునిలో బ్రతకకుండా ఆ 2020వ సంవత్సరాన్ని పదే మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు అలాగే బ్రతుకుతూ మరణము పొందుతారు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని బిడ్డలారా,
వాక్యం విడుచుకున్నటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, మీరు ఎందుకు ఇంకా ఆ పాపపు క్రియలలో ఏర్పరుచుతారు? వాటిని వదిలిపెట్టండి అంటున్నాడు. వాటిని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. మనం విడిచిపెట్టకుండా ఇంకా ఆ పాపపు క్రియలలోనే, పాపపు ఆలోచనలోనే మనము ఉంటే దేవునిలో మనము 2020వ సంవత్సరము, 26వ సంవత్సరము అలాగే మన బతుకులు ఉంటే, అలాగే మన జీవితాలు ఉంటే, గడిచిన సంవత్సరం లాగానే ఉంటే ఈ 2026వ సంవత్సరంలో కూడా ప్రభువులో బ్రతకడానికి మనకు అవకాశము ఉండదు. బ్రతుగా లేము, బ్రతుగా చాలు. అందుకే దేవుడు మనకు తన యొక్క కృపను బట్టి, దీవెనను బట్టి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మాట్లాడతాడండి. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయమును నీకు ఇచ్చెదను, నూతన స్వభావాన్ని అనుగ్రహించెదను, రాతి గుండెను నీలో నుండి తీసివేసి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? అక్కడ మీరు కర్మక్రియలు చేశారు, విడిచిపెట్టండి అంటున్నాడు. అవి విడిచిపెట్టిన తర్వాత ఇదిగో నూతనమైన హృదయమును, నూతనమైన మనసును, నూతన స్వభావమును నీకు ఇచ్చాను, రాతి గుండెను నేనే తీసివేస్తాను. అనగా కఠినమైన నీ మనసును, ప్రభుని నమ్మని నీ మనసును, పాత సంవత్సరంలో ఆశించే నీ హృదయమును, ఆ కఠినమైన స్వభావము కలిగిన హృదయాన్ని దూరము చేసి మాంసపు హృదయాన్ని, ఆలోచించే మనసును, ఆలోచించే గుణము కలిగినటువంటి ఆ మనసును, దేవుని గురించి తప్పగల మనసును నేను నీకు ఆ గుండెను ఇస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుండి. సొమ్మసిల్లిన వారికి ఎవరండి? ఇదిగో పాత సంవత్సరంలాగా పడిపోయినటువంటి నీ జీవితాన్ని నూతన సంవత్సరంలో నీవు సొమ్మసిల్లిపోతే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడాయనే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు ఎక్కడ సొమ్మసిల్లిపోతావో, ఎక్కడ పడిపోతావో అక్కడనే ఆయన తిరిగి లేపుతాడు, నిలబెడతాడు. ఆ తర్వాత బలహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బలహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురు అనేవారు అలసిపోతారు, సొమ్మసిల్లుతారు. యవన బిడ్డవారు వాళ్ళు తొట్టిల్లుతారు. అంటే అర్థం ఏంటంటే తప్పులు చేసేదానికి వారికి ఆస్కారము ఉంది. వారి బ్రతుకులో వారి యవన ప్రాయంలో తప్పిపోవడానికి మార్గం ఏర్పడుతుంది. అయితే తర్వాత యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. ఏంటన్నా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందగలరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు ఈ నూతన సంవత్సరం, ఎవరు ఈ నూతన సంవత్సరంలో యెహోవా కొరకు ఎదురు చూస్తారో, యెహోవా కావాలని ఎదురు చూస్తారో వారు ఎలా ఉంటారన్నా? యెహోవాను ఆశ్రయించువారు నూతన బలమును పొందెదరు. తర్వాత వారు పక్షిరాజు వలె లెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వయస్సుతో నిమిత్తము లేదండి. యెహోవాను ఆశ్రయించేవారు ఎవరైనా వారు బలము పొందుతారంట. పక్షిరాజు వలె రెక్కలు కట్టుకొని పైకి ఎగురుతారంట. పక్షిరాజుకునేటువంటి తత్వం లేదంటే ముస్లిం ప్రాయంలో రెక్కలన్నీ ఆ ఈకలు బలంగా ఉండి ఎగరలేని సమయంలో ఒక గరుకైన కొండ మీదకి వెళ్లి తన యొక్క రెక్కలను ఇలా అలా ఒక ఆకురాయి మీద అన్నట్లంటే ఆ ఉన్నటువంటి ఆ ఈకలన్నీ ఊడిపోతాయి. తర్వాత కొత్తగా ఈకలు ఎప్పుడైతే వస్తే అది పైకి వృద్ధి పోతుంది. అలాగనే వయసుతో నిమిత్తం లేకుండా వారు అనేకుండా సమస్యలకుండా నడిచి వస్తారు. యెహోవాను ఆశ్రయించేవారు పక్షిరాజు వలె ఉంటారు. వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. వారు దేవునిలో బ్రతికే వారిగా ఉంటారు, దేవునిలో ఉండేవారిగా ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇక్కడ చేరిన మనందరికీ ఆయన గొప్ప శక్తి బలమునిచ్చి పక్షిరాజు వలె కలిసిన సంవత్సరంలో దినములన్నిటను మనకు తోడై ఉండును గాక. ఆయన కృప నీకు తప్పక ఉండాలి. ఆయన ఆశీర్వాదం
ఆశీర్వాదము నీకు ఉండాలి, ఆయన దీవెన నీకు ఉండాలి, ఆయనే నీకు సహాయకారిగా ఉండాలి. ఆయన లేకుండా, ఆయన జీవితం లేకుండా, ఆయన బ్రతుకు లేకుండా ఇళ్ళలో మనము బ్రతకాలి అన్న మన బ్రతికే కాదు, మనం బాధపడతాం కదండి. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జీవమా, నా నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జీవమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. సరేనా? ఈ పాట పాడినట్లున్నామా మనం? నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నాకు ఇవ్వలేదు. మనకున్నది యేసునేనా? యేసుకు స్థానం ఉందా? అందులో మనకు నీవు కట్టుకున్న చీరకు నీ శరీరం మీద స్థానం ఉంది, నువ్వు వేసుకున్న దండకు నీ శరీరం మీద స్థానం ఉంది, నువ్వు పెట్టుకున్న బంగారు కమ్మలకు నీ యొక్క చెవుల మీద స్థానం ఉంది, నువ్వు తొడుక్కున్న చెప్పులకు నీ యొక్క శరీరంలో స్థానం ఉంది. అనగా టోటల్ గా ఒక వాచ్కైనను ఒక ఉంగరానికైనను మన శరీరాలలో స్థానము లేదు. ఎవరికండి? ఎవరికి? యేసుకే. ఆయనకు స్థానం లేదు. పాపేమో నాకున్నవని నీవే, నావని నీవే, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుంటే నేను ఉండలేనయ్యా అంటున్నా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను లేకుండా నీవు ఉండలేనిది నిజమే, కానీ నేను చెప్పిన ప్రకారం నీవు వినకుండా, ఇదిగో నీ మార్గాలు నీవు మార్చుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోవడం అంటే ఇశ్రాయేలు ప్రజలారా మీరు మరణిస్తారు. నీ బ్రతుకును మార్చుకోండి, నీ అక్రమ క్రియలను మార్చుకోండి. ఇదిగో నూతన బలమును మీరు పొందండి. మీరు అలయకుండా శక్తి పొందుతూ నా సన్నిధానములకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అనేక సంవత్సరాలు గతించిపోయాయి. 2026 వచ్చింది. మళ్ళీ రేపటిదే సంవత్సరానికి 2027 వస్తుంది. ఎవరము ఉంటామో ఎవరము పోతామో ఏ ఒక్కరికి తెలియదు. తెలుస్తుందండి? ఈరోజు ఇంట్లో, రేపు మంట్లో. సామెత 27వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. ఏ దినము ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. మనమేమో అన్ని తెలిసిన వారిగా ఉంటాం, నాకు తెలుసుకో అంటుంటా. కానీ ఈ లోకములో మనకి ఏమీ తెలియదు. కానీ అన్ని తెలిసిన దేవుడు నీతో ఉంటే సమస్తము నీకు తెలుస్తుంది. ఆయన నీతో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో యేసుతో నీవు కలిసి ఉండాలి, యేసు నీతో కలిసి ఉండాలి. ఆయన నీలో ఉన్నప్పుడే, ఆయన మార్గములను నువ్వు తెలుసుకున్నప్పుడే, నీ మార్గములను పరిశీలించి ఆయన వైపు తిరిగినప్పుడే ఇదిగో ఆయన సహాయత, ఆయన కృప, ఆయన దీవెన సమస్తము నీకు నాకు ఉంటాయి. లేఖనములను బట్టి మనము నడుచుకోవాలి. ఈ లోకంలో దేవుడు మనకు మంచి మార్గాలను చూపిస్తుంటే ఆ మార్గాలలో మనము నడవలేకపోతున్నాం, మనము బ్రతకలేకపోతున్నాం. ఆయన ఇండియా గ్రంథంలో 17వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా మంచి మార్గంలో నిన్ను నడిపిస్తుంటే ఇదిగో నువ్వు ఆ మార్గంలో నడవలేక నీకు నీవుగా సొంత మార్గాలను ఏర్పరచుకుని ఈ బాధలు, ఈ కష్టాన్ని నీవే బాధలు, కష్టాలు దేవుడు మనకు కలుగ చేయడండి. ఆయన చెప్తుంటున్నాడు 22:17 నీ దేవుడు మంచి మార్గాలలో నడవమని చెప్తే నడవకుండా నీ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో నీకు నీవుగా కొన్ని మార్గాలను, తలంపులను, ఆలోచనలను బట్టి ఈ బాధను, ఈ కష్టములను, ఈ శ్రమలను నీవు కొని తెచ్చుకుంటున్నాను. కాబట్టి మొదటి నీ మార్గాలను పరిశీలించి తెలుసుకో. దేవుడు కావాలన్నా నిర్ణయించుకో, లోకము కావాలన్నా
నిర్ణయించుకో. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. దీని ద్వారా నీకు నష్టము జరుగుతుంది, కష్టము కలుగుతుంది, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దేవుడు కావలన నిత్య జీవం అనేది నీకు దక్కుతుంది. ఎలియా అంటాడని ఇశ్రాయేలు ప్రజలను బట్టి, అయ్యా ఎన్ని నాళ్ళు మీరు రెండు తలుపుల వద్ద ఇటు అటు చూద్దురు. యెహోవా దేవుడైతే యెహోవాను ప్రార్థించండి, బయలు దేవుడైతే బయలు ప్రార్థించండి. రెండు తలుపుల మధ్య మీ ఆలోచనల నుండి అటు పుట్టికి లేక ఇటు స్వర్గానికి లేక మధ్యలో మీ జీవితాల్లో పాడు చేసుకోవద్దు. దేవుని వైపు మీరు తిరిగిన యెడల ఆయన నీ వైపు తిరుగుతాడు. దేవుని వద్దకు నీవు వస్తే దేవుడు నీ వద్దకు వస్తాడు. జక్కయ్య దేవుని వద్దకు వచ్చాడు. దేవుని ఎవరికి వెళ్ళాడని జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. నా తట్టు మీరు తిరిగి లేడలా మీ తట్టు నేను తిరుగుతాను. నా మాట మీరు విని లేడలా ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు మీ మాటలు నేను వింటాను. నా ప్రకారం మీరు నడుచుకుని లేడలా మీ ఉద్దేశాలను బట్టి నేను నడుచుకుంటాను. దేవుడు ఇంత మంచి మాటలు మనకు ఈ నూతన సంవత్సరం చెబుతూ ఉంటే నూతనమైన బలముతో, నూతన శక్తితో, నూతన ధైర్యంతో ప్రభుని ఆరాధన చేద్దాం. చిన్న సంఘమైన ఒక శక్తివంత సంఘముగా మనం ఉందాం. ఆత్మీయంగా అనేక విషయాలను తెలుసుకుందాం. ఆత్మతో ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం, దేవుని శక్తిని పొందాం. దేవుడు లేకుండా ఏ ఆరాధనలో కూడా మనం ఆత్మీయ ఆనందము పొందలేము. ఆత్మీయ ఆనందము పొందడానికి మూలకారుడు యేసు ప్రభు కనుక అటువంటి ఆరాధన ఈ నూతన సంవత్సరంలో దేవుడు జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు తన విడిగిడిలో ఆశీర్వదించును గాక.